కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, మే భక్త నా ప్రణశ్యతి అని. మే భక్త నా ప్రణశ్యతి అని. మే అంటే నేను, మే భక్త అంటే కృష్ణుడు చెప్తున్నాడు నా భక్తులు. నా ప్రణశ్యతి అంటే ప్రణశ్యము అనేది సర్వనాశనము అని, నాశనమయ్యేదానికి ప్రణశ్యము అని. అయితే నా ప్రణశ్యతి అంటే ఎప్పటికీ నా భక్తులు నాశనం పొందేలేదు అని, నాశనం అయ్యేలేదు. మే భక్త నా ప్రణశ్యతి అని కృష్ణుడు. అలాగే ధర్మ అర్థ కామ మోక్షము అనే దాన్ని సాధనం చేసేదానికి మనకి తెలియకుండా మన జీవితంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. అడ్డంకుల గురించి కూడా మనకి తెలియదు. అలాంటి అడ్డంకులని మేము ఎలా తప్పించుకోవాలి, అలాంటి అడ్డంకులని ఎలా మేము తిరిగి వచ్చి మేము సాధన చేయాలి అనే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. వేదాలు చదువుకునేది, మంత్రాలు జపాలు స్తోత్రాలు సాధన చేసేది, ఇదంతా కూడా మనకి ధర్మరీతిగా మోక్షం పొందేదానికి సాధకులు. ఇలా ఉండేటప్పుడు మనకి అడ్డంకులు ఎలా వస్తున్నాయి, ధర్మ అర్థ కామ మోక్షాన్ని సాధించేదానికి అడ్డంకులు ఎలా వస్తున్నాయి అనేదాన్ని మేము మొదటిగా కనిపెట్టాలి. అడ్డంకులు ఉండకూడదు అనేదానికి అడ్డంకులు ఎలా వస్తాయి అనేదానికి ఒక సూక్ష్మమైన విచారం అంటే, చతుర్విధ పురుషార్థాలు మనలో శరీరంలో పంచేంద్రియాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు, పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు తోడుగా మనకి పంచ ప్రాణాలు మనలోనే ఉన్నాయి. పంచేంద్రియాలు అందరికీ తెలిసింది. పంచ ప్రాణాల గురించి చెప్పాలంటే అది వాయు రూపంలో ఉంటుంది. వాయువు, మేము వాయువుని తీసుకుంటాము, విడతాము. అందులో పంచ ప్రాణవాయువు అని చెప్తారు. మొదటిగా ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేది పంచ ప్రాణాలు. ప్రాణము, వ్యానము, ఉదానము, సమానము, అపానము అనేది ఈ 5 పంచ ప్రాణాలు మన లోపల ఉన్నాయి. ఈ పంచ ప్రాణాలు మన పంచేంద్రియాలన్నీ చక్కగా నడిపిస్తున్నాయి. పంచ ప్రాణాల నుంచి మనకి ఏమి ఇబ్బందులు ఎప్పటికీ లేవు. మేము తినే ఆహారాన్ని చక్కగా జీర్ణం చేసి మన శరీరానికి ఏమి పుష్టి కావాలో దాన్నంతా ఇచ్చేది. తిని ఆహారాన్ని బయటికి పెట్టేదానికి ఏం కావాలనో దాన్ని మేము జీవించడానికి శ్వాసము, ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, ఇదంతా ప్రాణవాయువు. ఇదంతా మనలో, మన శరీరంలో, మన జీవితానికి మంచిగా నడిపిస్తున్నాయి ఈ పంచ ప్రాణాలు. సంస్కృతంలో ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, 1, 2, 3, 4, 5 ఈ 5 ప్రాణాల గురించి సంస్కృతంలో చెప్పింది. అయితే ఇంకొకటి 6వ, నెక్స్ట్ 6th వన్ అనేది ఇంకొక వాయు అనేది ఉంది. మేము ఉచ్ఛ్వాసము నిశ్వాసము చేస్తున్నాము. అప్పుడు ఇంకొకటి 6th వన్, దానికి షట్, 6వది అని చెప్తారు. దాన్ని షట వాయు అని దాని పేరు శాస్త్రంలో. షట వాయు అంటే
మమ పంచ ప్రాణవాయువులు తోడుగా మేము శ్వాసము తీసుకునేటప్పుడు మన లోపలికి వెళుతుంది, ఆ తర్వాత బయటికి వస్తుంది. ఇది 6th వన్ వాయువు. దీన్ని షట వాయువు అని. దీని నుంచి మనకి ఏమి జరుగుతుంది అంటే, షట అనే వాయువు మమ్మల్ని ప్రాణం తీసుకుంటే, శ్వాసము తీసుకుంటే మన లోపలికి వెళుతుంది, మళ్ళీ బయటికి వస్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చెడిపిస్తుంది. అని మనలో ఆశలు, క్రోధము, కోపము, ఈ అరిషట్ వర్గాలు, క్రోధము, లోభము, మోహము, ఇలాంటి దాన్ని మనలో వచ్చేదానికి ఈ షట్ వాయువు అనేది మనకి ప్రేరేపణ ఇస్తుంది. దానివల్ల మేము కోపం చేసుకుంటాము, క్రోధము మనలో వస్తుంది. దీన్నంతా మేము సాధించడానికి ఇంకొకటి అడ్డంకులు అంటే ఈ షట అనే పేరుతో ఉండే వాయువు. మనకి దీని గురించి పరిచయము ఎప్పుడు వస్తుంది, దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి, షట అనే వాయువు మనకి ఎలా పరిణామాలు అడ్డంకులు వస్తుంది అనే దాన్ని చాలా గొప్పగా ఆయుర్వేద శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, వేదోపనిషత్తులు దీన్ని చాలా గొప్పగా వివరణం చేస్తుంది. ఎలా అంటే, మేము మన తల్లి గర్భములో ఉండేప్పుడు గర్భస్థ శిశువు అంటారు. ఈ బాహ్య ప్రపంచానికి వచ్చేదానికి ముందుగా ఈ బాహ్య ప్రపంచంలో ఉండే షట అలాంటి వాయువు అనేది మనకి పరిచయం ఉండేలేదప్పుడు. జ్యోతిష శాస్త్రము, ఆయుర్వేదము, వేదాంతము ఏమి చెప్పుకుంది అంటే, మేమందరూ తల్లి గర్భములో నవమాసము ఉంటాం. ఆ సందర్భంలో మనందరికీ భగవంతుడి గురించి అన్నీ మనకి తెలుసు అని చెప్పుతుంది. గర్భస్థ శిశువు యోగము తెలుసు, భూత భవిష్యత్తు వర్తమానాలు తల్లి గర్భంలో మేము ఉన్నప్పుడు మనకంతా తెలుస్తుంది అని. భగవంతుడు తోటిగా, భగవంతుడు స్వయంగా తల్లి గర్భంలో ఉండే ఆ బిడ్డ, ఆ గర్భస్థ శిశువు తోడుగా భగవంతుడు సంభాషణ చేస్తాడు. ఈ గర్భస్థ శిశువు భగవంతుడికి అడుగుతుంది, ఏమి శాస్త్రాలు, పురాణాలు, ఈ జీవితము ఏమిటి అనే దాన్ని గర్భస్థ శిశువు భగవంతుడికి అడుక్కుంటుంది. నేను ఈ తల్లి గర్భములో పుట్టేదానికి మూల కారణము ఏమిటి, ఏమిటి కోసకరము నాకు ఈ తల్లి గర్భములో జన్మం ఇస్తున్నావు, ఏమిటి కోసకరం, ఏ ఉద్దేశంతో నేను జన్మం తీసుకోబోతున్నాను, అదంతా ఆ గర్భస్థ శిశువుకి అంతా తెలుస్తుంది. అదంతా తెలిసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని నేను ఈ తల్లి గర్భం అయిపోయిన తర్వాత, నేను ఈ బాహ్య ప్రపంచానికి వచ్చిన తర్వాత నేను మోక్షం పొందేదానికి ఏం కావాలో అదంతా సాధన చేసేదానికి నాకు అంతా తెలివి ఆ భగవంతుడు ఇప్పుడు ఇచ్చిండాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు నాకు ఇచ్చిండాడు. దీన్ని నేను చక్కగా సాధన చేయాలి అనేది ఆ గర్భస్థ శిశువుకి ఒక సంకల్పము ఉంటుంది. తల్లి గర్భం నుంచి ఆ గర్భస్థ శిశువు ఈ బాహ్య ప్రపంచానికి వచ్చేస్తుంది. ఒకరోజు వచ్చిన తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో ఉండే షట అనే ఒక వాయు శక్తి పుట్టిన తర్వాత ఆ బిడ్డని తాకుతుంది. షట అనే వాయువు అది ఆ పుట్టిన బిడ్డని వెంటనే తాకుతుంది. ఆ తాకిన తరువాత
ఆ బిడ్డకి తెలుస్తుంది, నాకేమో అయిపోయింది, నేను సంపాదించిన జ్ఞానము నాకు అంత మర్చిపోతా ఉంది, నా బలమంతా దైవశక్తి అంతా దేవుడు నాకు ఇచ్చిన తెలివి అంతా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అనేది ఆ బిడ్డకి తెలిసి ఆ బిడ్డ చాలా గొప్పగా ఏడుస్తుంది. దానికోసమే పుట్టిన బిడ్డలు ఏడించేవి. అవును అవును, ఇంత గొప్పగా నాకు ఉన్న అంత జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని భగవంతుడు తోటిగా నేను సంభాషణ చేసే అలాంటి శక్తిని నాకు ఇప్పుడు చేయి తప్పిపోయింది, దాన్నంతా నేను బాగొట్టుకున్నాను అనే దాని ఆ వేదన భరించలేక ఆ పుట్టిన బిడ్డ గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడ్చి ఆ తరువాత ఈ బాహ్య ప్రపంచంలో ఏముంది తనకేమి తెలీదు, నేను గర్భంలో ఉన్నప్పుడు ఏమి తెలుసుకొని ఉండానో దాని గురించి కూడా ఆ బిడ్డకి సంపూర్ణంగా అంతా మర్చిపోతుంది, ఏమీ ఉండేది. అప్పుడు ఇదంతా జ్యోతిష్య శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము, వేద బలాలు, వేదాలు అన్నిటి దాన్ని కూడా చెప్పింది. కఠోపనిషత్తులో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. కఠోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో చాలా గొప్పగా చెప్పిండారు దీని గురించి. ఆయుర్వేదంలో కూడా జ్యోతిష్య శాస్త్రం కూడా చెప్తుంది. పరాశర హోరా శాస్త్రము అనే ఒక పెద్ద జ్యోతిష్య మండలం ఉంది, అందులో కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్పింది. ఎప్పుడు ఆ గర్భస్థ శిశువు జన్మించగానే తన అంత శక్తిని పోగొట్టుకునింది, నాకు ఇప్పుడు ఏమీ లేదు, అంతా ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత మేము పుట్టగా పెరుగుతూ మళ్ళీ పురాణాలు, శాస్త్రాలు, గురువులు, శాస్త్రాలు వీళ్ళందరూ మళ్ళీ కలవాలి, మళ్ళీ అంతా తెలుసుకోవాలి. ఏమిటికి అంటే అంతా ఈ శట అనే వాయు మమ్మల్ని ఈ బాహ్య ప్రపంచంలో తాకి దాన్నంతా బాగొట్టింది, అడ్డంకులు చేస్తుంది, ఎప్పుడూ అడ్డంకులు చేస్తుంది. అలాంటి వాయువు మమ్మల్ని అలాంటి అడ్డంకులు తప్పించాలి అనే కారణంగా అలాంటి వాయువుని ఆధారంగా పెట్టుకొని యోగ శాస్త్రంలో మనందరికీ ప్రాణాయామము అనే ఒక క్రమం తెలియజేసినారు జ్ఞానులు. ప్రాణాయామం చేసేటప్పుడు మనకి వాయు లోపలికి మేము తీసుకుంటాము, శ్వాసము తీసుకుంటాము. శ్వాసము తీసుకున్న తర్వాత కొన్ని మంత్రాలు జపం చేయాలి ఆంతరికంగా, నోరు విప్పకూడదు. ఆంతరికంగా ఆ వాయుని బంధనం చేసుకొని మన లోపల శ్వాసకోశంలో బంధనం చేసుకొని ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ఆ మంత్రాలు జపం చేస్తాము. ఆ జపం చేసి ఆ తర్వాత ఎన్నిసార్లు మేము ఆ మంత్రాన్ని వాయువుని లోపల పెట్టుకొని జపం చేస్తామో ఆ జపం వల్ల మనకి ఈ శట అనే వాయువు మనకి ఎలాంటి అడ్డంకులు, దుష్పరిణామాలు కలిగించకూడదు అనేదాన్ని మేము సాధనం చేసుకునే దానికోసమే ప్రాణాయామము అనేదాన్ని శాస్త్రంలో సాధించి పెద్దవాళ్ళు మనకి తెలియజేసిండారు. ప్రాణాయామం చేసి వాళ్ళందరికీ చూడండి, వాళ్ళకి ప్రాణాయామం చేసే వాళ్ళకి కోపము ఎక్కువగా రాదు. ఎప్పటికీ కూడా ప్రాణాయామం చేసే వ్యక్తి శాంతంగా ఉంటాడు.
అంటే ప్రాణాయామం చేసేటప్పుడు వాయుబంధనం లోపల చేసుకొని వాళ్ళు మంత్ర జపం చేసి దాన్ని ఆ షట అనే వాయువు మనకి ఎలాంటి కూడా డిస్టర్బులు అడ్డంకులు చెయ్యకూడదు అనే దాన్ని వాళ్ళకి తెలియకుండానే సాధన చేస్తుంటారు. ఈ షట అనే వాయువు మనము ఏ విధంగా సాధించాలి, మనకి షట అనే వాయువు ఆరవది వాయువు మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అనేదానికి మన ఈ కలియుగంలో ప్రారంభంలో 5 సంవత్సరాలు వెనక ఒక సాధనం జరిగింది మన భారతదేశంలో. శ్రీమన్నారాయణ విష్ణు సైన్యాధిపతి ఒక ఆయన విశ్వక్సేనుడు అనే ఆయన శ్రీమన్నారాయణ అనుగ్రహంతో ఈ భూమి మీద స్వామి భక్తులకోస్కరం మంచిదిని సాధించాలి అనేందుకోస్కరం అవతారం చేసేదానికి ఈ భూమి మీద పుట్టారు. వాళ్ళు పుట్టింది పెరిగింది అంతా తమిళనాడు. ఇప్పటికీ కూడా ఆళ్వార తిరునగరి అనేది మన కన్యాకుమారి దగ్గర ఉంది. అక్కడ ఒక ఆళ్వారు జన్మనం చేస్తారు. తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆ గర్భస్థ శిశువు బయటికి రాలేదు. తండ్రి అడుగుతున్నాడు, ఏమి ఇంకా ప్రసవం కాలేదు కదా అని. తండ్రికి ఆ గర్భస్థ శిశువు మాట్లాడుతుంది, తన తండ్రికి చెప్తుంది, అంత యోగ బలంలో చెప్తుంది. అయితే నువ్వు గర్భంలోనే కూర్చొని అంతా నాకు చెప్తున్నావు కదా, ఈ బాహ్య ప్రపంచానికి రాలేదు. 15 సంవత్సరాలు అయ్యింది గర్భం. 15 సంవత్సరాలు అయితే కూడా ఆ గర్భస్థ శిశువు బయటికి రాలేదు. ఏమిట్రా నువ్వు గర్భంలో ఉన్నావో ఇంకా బయటికి రాలేదు, 15 సంవత్సరాలు అయిపోయింది, మాకు భయంగా ఉంది అని. దానికి ఆ గర్భస్థ శిశువు చెబుతుంది, నాన్న నేను బయటికి వచ్చేస్తాను, అయితే ఈ షట అనే ఒక వాయువు ఉంది కదా, అది నన్ను తాకితే నాకు ఉండే దివ్య జ్ఞానము, భగవంతుడి గురించి, మోక్షం గురించి నాకు ఏమి తెలిసింది అదంతా నేను మర్చిపోతాను. ఆ భయంతో నేను బాహ్య ప్రపంచానికి రాకుండా గర్భంలోనే ఉన్నాను అని. అప్పుడు పరాశర ఋషిని ప్రార్థన పిలిపిస్తారు. పరాశర ఋషి అనుగ్రహంతో నీకు ఈ బాహ్య ప్రపంచంలో ఉండే షట అనే వాయువు నీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చేస్తాము, నువ్వు గర్భముల నుంచి బయటికి రా అని చెప్తారు. అప్పుడు ఆ తల్లికి ప్రసవ వేదన తర్వాత శిశు జననం అయిపోతుంది. అయితే పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది రోదనం చేయలేదు, ఏం లేదు, రోదనం చేయలేదు. అన్ని వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చూస్తున్నారు, అన్ని బిడ్డలు చూస్తున్నాము. అయితే ఇదేమి తెలియకుండా పుట్టుగా ఉంది, రోదనం చేయలేదు, ఏట్లేదు, ఏం లేదు అని. ఆ తర్వాత స్తన్యపానము అది గ్రహించలేదు, పాలు తాగుతూ ఉండలేదు తల్లి దగ్గర, యోగాసనంలోనే ఉంది అది. అయితే పెరిగేది మాత్రము చాలా గొప్పగా పెరుగుతుంది. 1 మాసానికి 1 సంవత్సర బిడ్డ ఉన్నట్లుంది. ఆ తర్వాత 16 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటి వరకు కూడా ఆ బిడ్డకి ఆహారాలు, మలమూత్రాలు ఏమీ లేదు. ఆ తర్వాత ధ్యానస్థలోనే ఉంది ఆ బిడ్డ. వాళ్ళకి ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడిగితే ఆ బిడ్డ వాళ్ళకి ఏం కావాలో మార్గదర్శనములు, సూచనలు ఇస్తుంది. ఇలాంటిది. ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానోదయాలు అంతా వచ్చిన తరువాత వాళ్ళ మహత్వాలు
జ్ఞానులు అంతులు తెలుసుకొని మహత్వం గురించి అందరికీ తెలుస్తుంది. వాళ్ళకి మన ఆళ్వారంటే దైవ భక్తులు. తమిళ్లో ఆళ్వార్ అంటే భక్తులు, దైవ భక్తులకి ఆళ్వార్ అని చెప్తారు. వీళ్ళు మన ఆళ్వారులు. పేరు ఏమీ తెలియదు, నమ్మాళ్వారు అని అందరూ పిలిచేదానికి ప్రారంభం చేశారు. ఆ తర్వాత వాళ్ళకి జీవితం అయిన తర్వాత భగవంతుడు అడుగుతాడు, నీ జీవితం అయిపోయింది, ఇప్పుడు నీకు మోక్షం ఇస్తాను, ఎలాంటి మోక్షం కావాలి అని శ్రీమన్నారాయణ అడిగిన తర్వాత, నా జన్మము ఈ బాహ్య ప్రపంచంలో శఠ అనే వాయు నుంచి ఎలాంటి బాధలు ఇబ్బందులు చూడలేదు. నా సాధన సార్థకమైంది, నా జీవనము సార్థకమైంది. నేను ఈ భూలోకంలోనే ఉండుకొని అన్ని భక్తులకి నేను కూడా సార్థకం చేసేదానికి ఏం కావాలన్నా దాన్ని ఆశీస్సులు అందించిన దానికి అలాంటి మోక్షం కావాలి అని అడిగారు ఆళ్వారు. ఆ తర్వాత ఆళ్వార్లు అడిగారు, మీ పాదాల మీద జీవితము కావాలి. పాదాల మీద భగవంతుల్లో పాదాలు, ఆ పాదాలు లోపల నాకు జీవనం కావాలి అని అడిగిన తర్వాత భగవంతుడు సతాస్తు అన్నాడు. ఆ తర్వాత శాస్త్రకారులు అందరూ దాన్ని చూసుకొని ఆధారాలు కనిపెట్టి నమ్మాళ్వార్ అనే వాళ్ళకి వాళ్ళు శఠ అనే వాయు జయించిన వాళ్ళు, శఠాన్ని జయించిన వాళ్ళు. దానికోసరము అంత భక్తాదులకి అలాంటి ఆశీర్వాదాలు రావాలి, కలగాలి అనేదానికి భగవంతుడి పాదలు అన్నిటి తల మీద పెట్టగానే శఠ అనే వాయు అనేది ఏముంది, అలాంటి శఠ అనే వాయు ఎలాంటి కూడా ఇబ్బందులు భక్తులకి రాకూడదు అనేదానికి శాస్త్రకారులు అన్ని ఆళ్వారులు ఒక ఏర్పాట్లు చేసి ఇలాంటి ఒక ఆశీర్వాదము ఏర్పాటు చేశారు. దీని పేరు శఠగోపము అంటారు, శఠారి అంటారు. శఠారి సంస్కృతంలో హారి అంటే నాశనం చేసేది, హారి అంటే నాశనం చేసేది. శఠ అంటే ఇప్పటి వరకు మేము తెలుసుకున్నాము అలాంటిది ఒక వాయు, మమ్మల్ని మంచితనాన్ని చెడగొట్టేది శఠ అనే వాయువు ఈ బాహ్య ప్రపంచంలో ఉండేదాన్ని. అలాంటి శఠ అనే వాయువుని ఆది అంటే నాశనం చేసేది. అలాంటి శక్తి ఈ శఠారికి ఉంది అనేదాన్ని శాస్త్రకారులు అందరికీ భక్తులకి భగవంతుడి ఆశీర్వాదాలు కావాలి అనేదానికి దీన్ని ఎవరికి తల మీద పెట్టగానే వాళ్ళకి శఠ అనే ఆ వాయువు ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు ఉండకూడదు, వాళ్ళ జీవితంలో భగవంతుడు ఆశీర్వాదము జరగాలి కావాలి అనేదానికి శఠారి అనేదాన్ని ఏర్పాటు చేసి దేవాలయాల్లో దీన్ని తల మీద పెట్టడానికి ఏర్పాటు చేసింది. ఇది శఠారి అంటే శఠ అనే వాయువు అడ్డంకులు ఇబ్బందులు మనకి రాకూడదు అని. శఠాన్ని హారి అంటే నివారణం చేసేది, బాగొట్టేది, సంహారణం చేసేదానికి హారి అంటారు సంస్కృతంలో. ఇలాంటి శఠారి మహత్వము ఇదంతా. అలాగే ఈ శఠారిని మేమందరూ తల మీద కారణం చేసేదానికి అర్చక స్వాములు మన తల మీద పెట్టడానికి వచ్చిన తర్వాత మేము తల వంగించి దాన్ని స్వీకరించి మేమందరూ అలాంటి శఠ అనే వాయువుని జయించేదానికి మనందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాన్ని అందించి అందరికీ మోక్షం దారంలో నడిపించాలి అని ఆ భగవంతుడి పాదారవిందంలో మీ గురించి అందరికీ నేను కోరుకుంటాను.
చేసేటప్పుడు మేము అందులో వాయువుని లోపలికి తీసుకుంటాము, శ్వాసాన్ని లోపలికి తీసుకొని బంధించి మంత్రాలు జపం చేస్తాము అని. దీన్ని ముందుగా వాళ్ళ గురువు ఎవరుంటారో మేము ఎలాంటి గురువు దగ్గర ప్రాణాయామము అనే దాన్ని అభ్యాసం చేసుకుంటామో నేర్చుకుంటామో అది ఆ గురువు ఆయన సాధనము, ఆయన జ్ఞానము ఎలాంటిది, ఆయన ఏమి కనిపెట్టుకొని ఉన్నాడో, ఏమి తెలుసుకొని ఉన్నాడో, ఆయన అనుభవాలు ఏమున్నాయో దాని మీద వాళ్ళు మంత్రాల్ని తనితనిగా ఇస్తారు. ఏ మంత్రాలు ఇచ్చినా కూడా పంచభూతాల గురించే అందరూ మంత్రాలు ఇచ్చేదానికి సాధ్యం, అంతే. పంచభూత మంత్రాలు బ్రాహ్మణాలు, బాప్నయాలు ఉపనయనం తర్వాత ఉపనయనంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ గాయత్రి మంత్ర ఉపదేశం అయిన తర్వాత ప్రాణాయామం చేసేటప్పుడు ఆ గాయత్రి మంత్రాన్నే లోపల జపం చేసేది అనేది ఒక ప్రారంభమైన నియమం. గాయత్రి మంత్రమే, ఇంకేం లేదు. ఆ గాయత్రి మంత్రాన్ని నాన్నగారు తన బిడ్డకి ఉపనయన సందర్భంలో ఉపదేశం చేస్తారు. తన బిడ్డకి నాన్న గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసేదానికి బ్రహ్మోపదేశము అని చెప్తారు. బ్రాహ్మణులు పొందే ఉపదేశము బ్రహ్మోపదేశము అని. అయితే బ్రహ్మోపదేశము అనేది అంత ఈజీగా రాదు. ఆ రోజు బ్రహ్మోపదేశం ఇచ్చే రోజు తన బిడ్డ, తన కొడుకు బ్రహ్మోపదేశం స్వీకరించాలి అనేదానికి తండ్రి 10,000 గాయత్రి జపం చేయాలి అని నియమం ఉంది. ఆ రోజు తన తండ్రి తన బిడ్డకి బ్రహ్మోపదేశం ఇచ్చేటప్పుడు దాని ముందుగా 10,000 గాయత్రి జపం చేసి వెంటనే వచ్చి బ్రహ్మోపదేశాన్ని తన బిడ్డకి చెవులో రహస్యంగా ఆ మంత్రాన్ని ఉపదేశించాలి అని. దాని ముందుగా 5 లక్షల జపం చేసిండే ఒక బాధ్యత తన తండ్రికి ఉండాలి. అప్పుడు ఈ గాయత్రి మంత్రము అనేది తన బిడ్డకి పనిచేస్తుంది. ఉపదేశము అంటే బ్రహ్మోపదేశము అంటే, ఉపదేశము అంటే వేదాంత రహస్యంలో ఉపదేశే ఆద్యోచ్చారణం అని చెప్పుతుంది. ఉపదేశము అంటే ఏది మేము ప్రప్రథమంగా మొదటిసారిగా మన చెవులో వినబడుతుందో అది ఉపదేశము అని. ఉపదేశే ఆద్యోచ్చారణం అని. దాన్ని ఉపదేశపూర్వకంగా తన తండ్రి తన బిడ్డకి ఇచ్చిన తర్వాత ప్రాణాయామం చేసేటప్పుడు ఆ గాయత్రి మంత్రాన్నే లోపల జపం చేసుకుంటారు. అయితే మన సంప్రదాయంలో ఉపనయనము పద్ధతిగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది. ఉపనయనం లేని వాళ్ళు, ఉపనయనం మనకి పద్ధతి లేదు, అలాంటి వాళ్ళు ప్రాణాయామం చేసేటప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేయొచ్చా, లేదంటే వేరే ఏదైనా మంత్రాలు ఉన్నాయా అనేదాన్ని మేము ఏ గురువుని ఆశ్రయించి ప్రాణాయామం నేర్చుకోవాలి అని అనుకుంటామో ఆ గురువు మీద ఆధారపడి మంత్రాలను తీసుకొని ఆ తర్వాత ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ఆ మంత్రాల్ని జపం చేసుకోవచ్చు. అంటే దీనిలో వాచికము, జపము, ఆ తర్వాత 3 విధంగా ఉంటుంది. వాచికము అంటే మనము దేవాలయంలో
పూజ చేసేటప్పుడు అర్చక స్వామి మనకి మంత్రాలు అలా చేస్తారు. మంత్రాలు మేము వింటాం, ఇది వాచికం. ఇంకొకటి రహస్యంగా జపం చేసేదానికి మానసిక జపము అనేది ప్రాణాయామంలో వచ్చేదాన్ని మానసికంగానే స్వీకరించాలి, గురువు ఆధారపడి. దాన్ని ఒకరి నుంచి ఒకరికి తెలుసుకొని ఆ తర్వాతనే అది బహిరంగ ఉండదు, రహస్యమే, ఆత్మ రహస్యము. ప్రాణాయామం చేసేటప్పుడు మేము మంత్రాన్ని లోపలికి శ్వాసము తీసుకునే దానికి మాత్రమే చెప్పింది, అంతే. ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పలేదు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. మేము ఒక మంత్రాన్ని మానసికంగా ఆ ప్రాణవాయువుని లోపల పెట్టుకొని ఎన్నిసార్లు జపం చేయవచ్చు అన్నిసార్లు జపం చేసి వదుకొని 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ ఆ జపం చేసి ఆ తర్వాత ఆ ప్రాణవాయువు లోపలికి మేము బంధించి ఉండే ప్రాణవాయువుని ఆ తర్వాత ఎడం తట్టు నుంచి తీసుకుంటే కుడి తట్టు నుంచి బయటికి తీసుకోవాలి. కుడి తట్టు నుంచి మేము తీసుకుంటే ఎడం తట్టు నుంచి తీసుకోవాలి, బయటికి తీసుకోవాలి. ఇది ఒక ప్రాణాయామానికి ఒక రౌండ్ లేదు. రేచకము, కుంభకము అని 3 విధాలు ఉన్నాయి. ఆ మంత్ర జపం అయిన తర్వాత మళ్ళీ నిదానంగా ప్రాణవాయువుని బయటికి తీసుకోవాలి. అది సాధనం చేయాలి. మేము ప్రాణవాయువుని లోపలికి తీసుకొని మేము బంధిస్తాము. ఎన్ని సమయము, 1 నిమిషము, అర్ధ నిమిషము, 2 నిమిషము మనకి బంధించేదానికి శక్తి ఉంది అంటే అంత బంధించుకోవచ్చు. బలవంతంగా బంధించకూడదు. దానికి గురువుని ఆశ్రయించి గురు మార్గదర్శనం లోపలనే ప్రాణాయామం తీసుకోవాలి. 1. 2, ప్రాణాయామము క్రమంగా చేస్తే మనకి మంచిది. క్రమము తప్పితే మనకి ప్రమాదాలు ఉంటాయి, ప్రమాదాలు కూడా వస్తాయి. ప్రాణాయామాన్ని క్రమంగా చెయ్యకపోతే దానికి గురువు మార్గదర్శనం కావాలి, ఖచ్చితంగా కావాలి. ప్రాణాయామంలో ఎవరు ఏమి సాధన చేసిండారో వాళ్ళ మార్గదర్శనం తీసుకొని మేము ప్రాణాయామం చేసుకోవాలి. క్రమంగా చేసేదే మంచిది, క్రమం తప్పిదే చెడ్డది. ప్రాణానికి ఆపత్తులు ఉంటాయి, హార్ట్కి డ్యామేజ్ వస్తుంది. ప్రాణాయామం సరిగా చేయకపోతే హార్ట్కి దెబ్బ పడుతుంది. జాగ్రత్తగా చేయాలి. మేమంతా దాన్ని చేసిందా ప్రాణాయామం చేసి చక్కగా చేస్తే, కరెక్ట్గా చేస్తే మన దేహంలో ఎలాంటి అనారోగ్యాలు, వ్యాధులు, ఆ తర్వాత బీపీ, షుగర్లు, ఇలాంటి వ్యాధులు ఏమీ కూడా మనకి బాధలు పెట్టకుండా మేము ఆరోగ్యంగా ఉండేదానికి ఏం చేయాలో దానంతా ప్రాణాయామము ఇస్తుంది. ఆరోగ్యము అంటే ఏమి అనేది ఒక ప్రశ్న. ఆరోగ్యము అంటే ఏమి? బాగా తినేది, బాగా జీర్ణించుకునేది, బాగా నిద్రపోయేది, ఇంతే కాదు. నేను దీనికి ముందుగా పంచేంద్రియాల గురించి చెప్పినాను. మన పంచేంద్రియాలు అంటే 5. దానిలో పంచేంద్రియంలో మన అంతరాత్మ మనస్సు అది ఒకటి, 6th వన్. దీనికి 6 ఉంటారు. తెలుగులో ఏం చెప్తారు? 6. తెలుగులో కూడా 6. ఎవరన్నా చూస్తే అడుగుతారు, ఆరోగ్యమా, ఆరోగ్యంగా ఉంటావా అని అడుగుతారు. మేము నవ్వుతో చెప్తాము, బాగున్నాము. అయితే
ఇది మనకి ఖచ్చితంగా ఆరోగ్యము అనేది అనిపించాలి అంటే శాస్త్రకారులు ఏం చెప్తారంటే మన పంచేంద్రియాలు, మన మనస్సు మొత్తం 6 యోగ్యంగా పనిచేస్తే ఆరోగ్యము. మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, చెవులు అంతా మొత్తం మనస్సు, మన అంతరాత్మ మనస్సు కూడా బాధపడకూడదు. మన మనస్సు కూడా సంతోషంగా ఉంటే అప్పుడు మనస్సు మొత్తం 6 యోగ్యంగా ఉన్నాయి అనేది ఆరోగ్యం. 6 యోగ్యము. ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర చూస్తుంటే టైం ఎటో అయిపోతుంది. ఈరోజు మీరందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. నాకు కూడా ఎందుకంటే మన భారతదేశంలో మొదటి స్థానం స్త్రీకి ఇస్తున్నాం కాబట్టి మనం వచ్చిన దాంట్లో మనకు యోగా గురువులు ఉన్నారు స్వామి. మళ్ళా వచ్చేసి మళ్ళా స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళని కొద్దిగా పరిచయం చేద్దామనుకుంటున్నాను. మొదట స్త్రీకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎందుకంటే మా బద్రీ సార్ వచ్చేసి దీనికి మూలకారుడు. హిందూపురంలో వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టి ఆయన సంస్థలన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అంటే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ఇలాంటి దీంట్లో తెలంగాణలో కూడా సారు యొక్క ప్రభావం చాలా ఉంది స్వామి. ఆయన చాలా జ్ఞానులు. ఆ సారు దీని శిష్యరికం మనం చాలామంది ఉన్నాము. అందులో ఇమ్మీడియట్గా ఎందుకంటే పెద్దవాళ్ళ గురువు చెప్పాలి కాబట్టి ఇమ్మీడియట్గా స్త్రీ పేరు చెప్పాలి కాబట్టి మేడం గారు సులేఖ మేడం గారు. సులేఖ మేడం గారికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇక్కడ ముందుకు రండి, సార్ మీరు రండి సార్ ముందుకి. మీరు గురువుల పేరు చెప్పిన తర్వాత కొద్దిగా ముందుకు రండి. మేడం గారికి తను పరిచయం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు సార్. నాకు విపరీతమైన మైగ్రేన్ వచ్చేది. ఆ మైగ్రేన్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవడము అది ఇది చెప్పేవారు. అయినా కూడా ఏమి అని చెప్పేసి నేను వాళ్ళు విజయనగరం వాళ్ళు హిందూపురానికి ఉద్యోగరీత్యా వాళ్ళ భర్త ఉద్యోగరీత్యా రైల్వే డిపార్ట్మెంట్లో వస్తే అప్పుడు సార్ యోగా దీని గురించి తెలుసుకొని యోగా సెంటర్కి వెళ్ళారు. 6 months చేసిన తర్వాత దాంట్లో ఒక ఉపశమనం అనేది కనబడిన తర్వాత అదే సాధన చేస్తూ మేడం మంచి యోగా టీచర్గా మాకందరికీ కూడా ఆమె యోగా చేయించేటప్పుడు అలసట అనే వర్డ్కు ఎక్కడికో వెళ్ళిపోయింటుంది. అంత హ్యాపీగా చాలా చక్కగా చేయిస్తారు మేడం గారు. ఇప్పటికి కూడా నాకు ఇంకా కొద్దిగా ఉంటుంది అంటారు. మీరు ఒక మాటతో మాట్లాడారు. నాకు ఒకసారి మీతో నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు కొన్ని బీజాక్షరి మంత్రాల వల్ల అలాంటి ఏమైనా రుగ్మతలు ఉన్నా కూడా పోతాయి దాన్ని పఠించడం వల్ల అని మేడం గారికి ఇంట్రెస్ట్ ఉంటే మీ నంబరు మీ పర్మిషన్ ఇస్తే నంబర్ ఇస్తాను, మేము మాట్లాడవచ్చు. అది సులేఖ మేడం గారి గురించి. ఇంకొక నెక్స్ట్ మనకు వెంకటేష్ రమేష్ సార్ కూడా వీడు చాలా బిజినెస్, ఎంత బిజినెస్ ఒత్తిడి ఉన్నా కూడా ఈ యోగా గురించి అందరికీ కూడా ప్రచారం చేస్తూ మాకందరికీ కూడా 5 గంటల సారు 4:30 చేస్తారేమో ఆ సెంటర్ రావడానికి దాదాపు ఒక 20 minutes పడుతుంది. ముందే రెడీ అయిపోయి 5:30 అంతా చక్కగా కరెక్ట్గా వస్తారు సార్. సో సార్ కూడా చాలా గొప్ప సాధకులు. ఇది గురువు మనకు. అది నెక్స్ట్ వచ్చేసి మనం వెంకటేష్ గారు ఒక టైటిల్ ఇచ్చారు సార్ మా యోగాలను అంతా కలిసి. హోమం వెంకటేశుడు అంటే మాత్రమే తెలుస్తుంది. సార్ ఎప్పుడు కూడా యోగాలతోనే మిగిలిపోయింది. సో మా వెంకటేష్ బాబు అని చెప్పేసి రాలేదు. ఆయన ప్రాణాయామంలో ఎక్స్పర్ట్. కొన్ని అనివార్య కారణంలో రాలేకపోయారు.
సారును అది ఓంకారాన్ని వాళ్ళు పఠిస్తూ గంట తరబడి పఠిస్తూ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకున్నారు సార్. అంత మహాజ్ఞాని సార్ కూడా. ఆయన యోగా చేసేటప్పుడు చూస్తే మేము కూడా మాకు కూడా అంత ఎనర్జీ ఉండదు. ఆయన వార్మప్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనం ఇది చేపిస్తాం, ఇది అక్కడికి కాదు రన్నింగ్, జాగింగ్ చేపిస్తారు. ఆ జాగింగ్లో జింక పిల్ల ఏ విధంగా ఎదుగుతుందో ఇంకా ఆ టైప్లో ఎదుగుతారు సార్. లేకపోతే సార్ అదే నాకు గుర్తుకొస్తుంది. నెక్స్ట్ మన రవి ప్రకాష్ సార్ రవి ప్రకాష్ సార్ కూడా సూక్ష్మ వ్యాయామం గురించి కానీ ఆ వ్యాయామం అన్ని వ్యాయామంలో ఎక్స్పర్ట్ సార్. ఆయన అన్ని వ్యాయామంలో ఎక్స్పర్ట్ సార్. చేస్తున్నాడంటే నాకు వదిలే క్వశ్చన్లే లేదు, నేర్చుకోవాల్సిందే, చేయాల్సిందే, ప్రశ్నే లేదని చెప్పేసి అంటాడు. మళ్ళీ వచ్చేసి బాలాజీ సార్, ఆయన ఎంత డెడికేటెడ్ అంటే సార్ మిస్సెస్ ఇద్దరు వస్తారు సార్. సార్ మన గురువు కూడా వస్తారు సెంటర్కి. మరి మన ఇద్దరులో పోటీ ఉంటుంది. ఇద్దరులో పోటీ ఉంటుంది. ఏమన్నా చెప్పేటప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా టైప్ చేస్తారు. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అబ్జెక్షన్ అపోజిషన్ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. నేను నా యొక్క భావన. తర్వాత నరసింహరెడ్డి సార్, ఈ నరసింహరెడ్డి సార్తో చాలా కష్టం సార్. మాకు చాలా కష్టం. 5:30 రావచ్చు, 5:30 కంటే పంచాలిటీ రాతని స్టార్ట్ అయిపోతుంది. అయితే సార్ ఒకటి ఎలా ఉంది, ఏమి అంతా అయిపోయిన తర్వాత చేసినవారు బాగా చేసినారు, చేయనివారు బాగా చేయలేదు. అందువల్ల మీ స్పీచెస్ కానీ మన ప్రాంతం కానీ మనకి ఇంతమంది వచ్చినాము, యోగా సాగుతూ వచ్చినాము. వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా నచ్చితే నా ఉద్యోగం ఏంటంటే నచ్చితే సంతోషపడండి, లేకపోతే బాధపడండి. చాలా ఇంకోటి అంటే ఇటీవల కాలంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ కింద పడినారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు 3 months బెడ్ రెస్ట్, ఫుడ్, బెడ్, అంతే ఇంక ఏమీ లేదు, నువ్వు ఇంకా ఎదుర్కొ రెడ్డి గారు, నువ్వు బయటికి లేకూడదు అని చెప్పేసి చెప్తే ఆయన నేను యోగా చేస్తున్నాను, యోగాలో నేను ఇంకా పడుకుంటే రేపు ప్రయోజనం అని చెప్పేసి కలిసి ఏం సార్ అంత సీరియస్ ఉంది అని చెప్పినా కూడా కుటుంబ సభ్యులు కూడా వద్దు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వచ్చి ఆ రోజు వర్షం వస్తూ ఉంది. మాకు వర్షం వస్తూ ఉంటే అక్కడ మనకు ఒక ఇది ఉంది సార్, వర్షం వస్తే మనకు ఒక ఇలా ఇది ఉంటుంది ఒకటి పాటు, అక్కడ కూర్చొని సూక్ష్మయాలు చేయించారు. తర్వాత ఇది రాలే, ఎందుకంటే చాలా మంది నరసింహరెడ్డి గారు అయ్యో ఆయన వదలడు అని చెప్పేసి ఒక భయం ఉంటుంది చాలా మందిలో. ఆయన ఎక్స్ప్రెస్ చేయండి, ఆయన పోయిన తర్వాత చెప్తారు అమ్మ నరసింహరెడ్డి సార్. అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా రెడీ అయిపోయినాడు సార్. 3 రోజుల్లోనే రెడీ అయిపోయారు. 3 నెలలు ఎక్కడ 4 daysకి రెడీ అయిపోయారు. అంత యోగా సాధకులు సార్ మనకు. మళ్ళీ వచ్చేసి మన ఈయన వచ్చేసి 75 years యంగెస్ట్ బాయ్ సార్, యంగెస్ట్ బాయ్. ఆఫ్టర్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన తర్వాత యోగా స్టార్ట్ సార్. ఆయన కూడా సార్ చాలా చక్కగా చేస్తారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అద్భుతమైన ఒక వ్యక్తిని చూపిస్తాను సార్. మన రెడ్డి సార్ లెక్చరర్ రామకృష్ణ సార్, ఆయనకు సార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ సార్, 76 సంవత్సరాలు. ఆయనకు ఉన్నటువంటి ఇది ఏంటంటే ఈ జబ్బు అనేది లేదు, నో డిసీజెస్, నో షుగర్. సార్ సూపర్ స్పెషల్ రామకృష్ణ గారని స్ట్రెంత్గా కన్నడలో కామెడీ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, తెలుగులో కొంతమంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు. చేసేటప్పుడు బ్రహ్మాండమైన కామెడీ ఉంటుంది. నవ్వే సకల రోగాలకు నివారణ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ నవ్వించే దాంట్లో ఫస్ట్ సార్ ఇంకెవరికి మార్పులు రాదు. అందువల్ల ఈ దర్శనం
మీ దర్శనం అవడం మాకు చాలా సంతోషం. మా రంగనాథ్ అని చెప్పేసి ఆయన కూడా అడ్వకేటే, ఆయన కూడా యోగ సాధకుడు సార్, ఇక్కడ రొల్లాలో ఉంటాడు. మా జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సో మా జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్ సార్. అక్కడ కొత్తగా 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపించారు సార్. ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అదంతా అయిపోయిన 6 ఎకరాలు, అది 6 ఎకరాలు 27 అడుగుల ఏకశిల దీంట్లో పెట్టిన తర్వాత ఆయన ఆడ వాకింగ్ వచ్చి చూసినారు. అందరినీ చూసిన తర్వాత రే ఈ ప్రాంతంలో యోగా ఎందుకు చేయించకూడదు అని చెప్పేసి ఫౌండర్ ఆయన కూడా అన్నిటి కూడా లీడ్ చేసుకునేది ఆయన. ప్రోగ్రామ్ కూడా, ఈ ప్రోగ్రామ్ కూడా డిజైన్ కూడాను ఆయనే సార్. చేయాలి చేయాలి అని చెప్పేసి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వే జీవన్ముక్తి. ఇది మనం చెప్పేటువంటి దాంట్లో పరమాత్మ కూడా అదే. కాబట్టి మామూలు వ్యవహారాల్లో మనము మన యొక్క బిజినెస్లో, మన ప్రొఫెషనల్స్లో, మన ఇంకా సంసారాల్లో దీనిలో ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు ఎందుకు చేశారంటే కనీసం ఒక రోజు ఆ దేవుడి పేరు చెప్పుకొని మనం 10 మంది కలిసి సత్సంగా ఎన్నో విషయాలు తెలుసుకోం. మామూలుగా ఆయన హిందువులను పిలిస్తే మనం తెచ్చుకోం, ఎవరు వాళ్ళు పారిపోతాం. ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇప్పుడు బస్సుకి ఎక్కడ పోలేరు కాబట్టి ఇక్కడే పెడతాను 4 మంది విన్నాం. ఇవి లేని దానికి మనకి సార్థం అవుతుంది. సో సత్వం గురించి చెప్పారు, చెప్తాడు ఆయన. ఆరో ప్రాణం అంటున్నాం కదా, ఆరో ప్రాణం ఏమి కాదు, అది మనసే. మనసే అది ఆరో 6th సెన్స్ అంటాం మన దేశంలో. మనసు చేసే పనులు కూడా ఆ మనసు పుట్టేది అక్కడి నుంచి పుడుతుంది, అక్కడి నుంచి బయట నుంచి. ఆ మనసుని ఎప్పుడైతే సిద్ధమైపోతుందో ఆ నేను నేను అనేది రమణ మహర్షి చెప్పినట్టుగా లోపల మనసు లోపలికి పోయినప్పుడు బుద్ధిని దాటి ఆత్మస్థితికి జీవుడు, జీవుడు యొక్క పరమాత్మ స్థితికి వెళ్ళినప్పుడు అది ప్రయాణం అవుతుంది, అంత ప్రయాణం అవుతుంది. అది ఏంటంటే యోగం చాలా మంచిది. సత్సంగ తెలుగు నాకు అంత అలవాటు లేదు. మొదటి నాది తెలుగులో కన్నడలో మాట్లాడి ఇంకా బాగుంటుంది, ఫ్లో వస్తా బాగా చెప్తా ఉంటాను. అదే చాలా మంది ఇది నా మొదటి తెలుగు సంభాషణ. అయితే నేను తెలుగు చదువుతాను, తెలుగు నుంచి కన్నడానికి ట్రాన్స్లేషన్ చేస్తాను. ఎన్నో గ్రంథాలు ట్రాన్స్లేట్ చేసి నేను ఆన్లైన్లో పెట్టిన్నాను. మన ఫేస్బుక్లో, మన వాట్సాప్ గ్రూప్లో తెలుగు నుంచి కన్నడానికి ట్రాన్స్లేషన్ చేసి నేను తెలుగు నుంచి ట్రాన్స్లేషన్ చేస్తున్నాను అనే దాన్ని కింద వేసి పెట్టిన్నాను. చాలా మంచి విషయాలు తెలుగులో గ్రంథాలు నేను చూసి తెలుగు లాంగ్వేజ్ తెలుగు కన్నడ అడగండి, అది అడగండి. యూట్యూబ్లో చెప్తాను. ఆ గ్రూప్లో మేము జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆన్లైన్లో క్లాస్ తీసుకుంటాను అబౌట్ ఆగమ శాస్త్రం, ఆగమ పౌరోహిత్యము, వేదము, యజ్ఞయాగాల గురించి ట్రైనింగ్ సెంటర్. అప్పుడు స్టూడెంట్ ఉన్నారు. ఆన్లైన్ క్లాస్లో అదంతా జరుగుతుంది. ఆన్లైన్ స్వామివారి ఇంతవరకు శతకోపం గురించి, ఆరోగ్యం గురించి మనకు స్పష్టత ఇంతవరకు వినని నిర్వచనమే మనకు చెప్పారు. స్వామివారు ఇంతకుముందు చాలా సత్సంగాలు పాల్గొన్నాము, కానీ ఈ సత్సంగము చాలా కొత్తగా అనిపించింది. కొన్ని తెలియని విషయాలు ఇంతవరకు మనము పుట్టిన బిడ్డ ఎట్లా మనకి దాంట్లో పుట్టిన బిడ్డకు ఎట్లా ఈ అరిషడ్వాకాలు ఇవన్నీ ఎట్లా వస్తాయనేది స్వామి చాలా చక్కగా ఊహించారు. స్వామి తన సమయం తీసుకొని మన కోసం సత్సంగం చేయడం ద్వారా మనకు ఎన్నో విషజ్ఞాన పరిజ్ఞానాన్ని మనకు అందించారు. అటువంటి స్వామికి నమస్కారాలు తెలుస్తూ సార్ దయచేసి అందరూ కూర్చోండి. అమ్మాయి చాలా ఇంట్రెస్ట్గా ఉంది.
భరత వేదముగ నిరత నాట్యముగ కఠిన పరమేశ శివని వేదనగా అవని వేదనగా పలికిరు పరము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగడరా నీలకంఠరా శైలమందిరా మొరవిని బదులిడరా జగజామరాజ జగదీశ్వరా మాయేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కఠిన పరమేశ